అష్టైశ్వర్యాలు అంటే పిల్లలను ఆశీర్వదించేటప్పుడు పెద్దలు అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అని దీవించడం వింటూనే ఉంటాం. ఐశ్వర్యం అంటే సంపద. అది ఉన్న చోట దేనికి ఎలాంటి లోటు ఉండదు. అయితే ఆ ఐశ్వర్యం ఒకటే ఉంటే మనిషి గొప్పవాడు కాలేడు అని కేవలం ఐహిక భోగాలు మాత్రమే. ఒక వ్యక్తికి సంఘంలో నిజమైన పేరు, ఆనందమయ జీవితం కలిగేది అతనికి ఐశ్వర్యాలు సిద్ధించినప్పుడే. మరి అంతటి ప్రాముఖ్యం ఉన్న అష్టైశ్వర్యాలు ఏంటో మీరే చదవండి. రాజ్యమే రాజసం. పూర్వం రాజ్యం అంటే చాలు పాలించే ప్రాంతం. కానీ ఐశ్వర్యాలలో రాజ్యం అంటే ఆధీనంలో ఉన్న ప్రాంతం కాదు. ఆ భూమండలంపై వ్యక్తి పేరు, యశస్సు, కీర్తి ఎంతవరకు విస్తరిస్తే ఆ ప్రాంతమంతా అతనికి రాజ్యమని అర్థం. ఈ రాజ్యమే అతనికి రాజసం తెచ్చి పెడుతుంది. అంటే మనిషి గొప్పతనం నలుమూలలా విస్తరిస్తే అది తనకు కలిగిన ఒక ఐశ్వర్యం అన్నమాట. ధనమే మూలం. ధనం ఉంటేనే ఎవరికైనా విలువ. అదే ధనం మీ దగ్గర లేనప్పుడు సంఘంలో గౌరవ మర్యాదలు దక్కడం కష్టం. జీవితంలో అతి ముఖ్యమైన కూడా గూడు, బట్ట ఉండాలంటే ధనం తప్పనిసరి. డబ్బే లేనివాడు ఇవేమీ మీ చెంతకు రావు. అంటే ధనమే అన్నిటికీ మూలమన్నమాట. సత్యాన్ని గ్రహించాలి. జేబులో పైసా లేనివాడు మనిషిగా జీవితం కష్టాల్లో ఉంటుంది. కాబట్టి అష్టైశ్వర్యాల్లో ధనానిది ప్రత్యేకత స్థానమని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇల్లాలే దీపం. సంసార జీవితంలో భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తూ కష్టసుఖాలు పాలు పంచుకుంటూ భర్తకు కొండంత ధైర్యాన్నిచ్చేది ఆ ఇంటి ఇల్లాలు మాత్రమే. అందుకే పెద్దలు ఇల్లాలే ఇంటికి దీపం అన్నారు. అర్థం చేసుకునే ఇల్లాలు ఉంటే జీవితం ఆనందంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఒకవైపు సంతానాన్ని ప్రయోజకుల్ని చేయడం, మరోవైపు అత్తమామల్ని ఆప్యాయతతో చూసుకోవడం, భర్తతో సమానంగా ఇంటి వ్యవహారాల్లో నిర్వహించడంలో ఇల్లాలి పాత్ర అద్వితీయం. సగం బలం. కొండంత సంపద ఉండి చివరి రోజుల్లో బాగోగులను చూసుకోవడానికి సంతానం లేకపోతే జీవితానికి సంపూర్ణత చేకూరదు. పిల్లలు చేతికొచ్చారంటే తల్లిదండ్రులకు 1000 ఏనుగుల బలం వస్తుంది. సంతానం ప్రయోజకులయ్యారంటే ఆ తల్లిదండ్రులు ఆనందానికి అవధులు ఉండవు. ధైర్యే సాహసే లక్ష్మి. జీవితంలో కొందరు సాధించిన దాన్ని మరికొందరు సాధించలేరు. అలా జరగడానికి ఒక కారణం మీలోని ధైర్య సాహసాలు. జీవితంలో కొన్ని క్లిష్ట పరిస్థితులను అధిగమించి లేక కొందరు మధ్యలోనే వెనుకంజ వేస్తారు. మరికొందరు ధైర్యం కూడదీసుకొని ముందడుగు వేసి విజయం సాధిస్తారు. సరైన సమయంలో ధైర్య సాహసాలు ప్రదర్శించినప్పుడు డబ్బు కూడా మీ దరికి చేరుతుంది. కష్టపడినప్పుడు కదా విజయం విలువ తెలిసేది. అలాంటి ధైర్య సాహసాలు కలిగి ఉండడము అష్టైశ్వర్యాల్లో ఒక భాగమే. ఆత్మస్థైర్యం ఉంటేనే మనుగడ. మన కర్మలకు అనుగుణంగానే ఫలితం ఉంటుంది. ఆ ఫలితం ఒక్కొక్కసారి మిమ్మల్ని బలవంతుల్ని చేస్తే మరొకసారి బలహీనుల్ని చేస్తుంది. బలహీనమైన సందర్భంలో మీలో ఆత్మస్థైర్యం ఎంత ఉందనేదే మీ మనుగడను నిర్దేశిస్తుంది. కొందరు గెలుపోటములను లెక్క చెయ్యకుండా జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. అదే సందర్భంలో మరికొందరును ఓటమిని కలిగినప్పుడు కంగుబాటుకు లోనవుతారు. ఓటమి, కష్టాల బాధలు కలిగినప్పుడు కుంగిపోకుండా ధీమాతో ముందుకు సాగేవారే నిజమైన ఐశ్వర్యవంతులు. విద్యే విజ్ఞాన జ్యోతి. విద్య కలిగిన వాడు విద్యావంతుడు అవుతాడు. సమస్త విషయాలపై జ్ఞానాన్ని సంపాదిస్తాడు. చదువు సరిగా రాకపోతే ఇతరులకు మీరు సరిగా దిశానిర్దేశం చెయ్యలేరు. ఉద్యోగం రావాలన్నా, ఆధునిక సమాజంలో బతుకుబండిని నెట్టుకు రావాలన్నా విషయ పరిజ్ఞానం తప్పనిసరి. సంపాదనను దొంగలించొచ్చు, పేరు ప్రఖ్యాతలు నాశనం చెయ్యవచ్చు. కానీ మీ దగ్గర ఉండే విద్యను ఎవరూ దొంగలించలేరు. అందుకే విద్య అనేది దొంగలించలేని ఐశ్వర్యం. విద్యాన్ సర్వతా పూజ్యతే అని అంటారు. వినయమే ప్రధానం. మానవుడు జీవితంలో విజయం సాధించాలంటే వినయం కూడా అవసరం. వినయాన్ని పరిస్థితులకు తగ్గట్టుగా ప్రదర్శించినప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది. వినయం లోపించినప్పుడు అది పతనానికి కారణమవుతుంది. వినయంగా వినడం, మాట్లాడడం, ప్రవర్తించడం నేర్చుకోవడం వంటివి మిమ్మల్ని బలవంతులను చేస్తాయి. పెద్దవారి ముందు వినయం ప్రదర్శించకుండా ప్రవర్తిస్తే నష్టపోక తప్పదు. కాబట్టి వినయమనే ఐశ్వర్యాన్ని కోల్పోకుండా చూసుకోవడం మీ చేతుల్లోనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.